హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. టెట్ డిఎస్సికి సంబంధించి సోషల్ కంటెంట్ పైన ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే విధంగా కంటెంట్ని మన ఛానల్ ద్వారా రెగ్యులర్గా అందిస్తున్నాం. సో ఆ కంటెంట్లో భాగంగా ఈరోజు మనం మన భూమి అనే టాపిక్కి సంబంధించి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్, అంటే ఈ టాపిక్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ అడిగే ఆస్కారం ఉంది అనే వాటిపై ఒక ఐడియాలజీ కొరకు ఈ క్లాస్ చేయడం జరిగింది. సో డెఫినెట్గా చూసుకోండి. టెట్ దాదాపు మనకి ఇంకా ఒక 15 days టైం మాత్రమే ఉంది. క్విక్ రివిజన్ లాగా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. డెఫినెట్గా స్కోర్ అయ్యే కంటెంట్ ఎక్కువగా ఉంది ఇందులో. సో ఖచ్చితంగా చూడండి చివరి వరకు. సో ఇప్పుడు క్లాస్ ఒకసారి డిస్కస్ చేస్తే, భూమి ఆవిర్భావం, భూమి ఆవరణాలు, భూచలనాలు వాటి ఫలితాలు, భూ అంతర్భాగం, భూపటలం, మహాసముద్రాలు, శీతోష్ణ స్థితి అంశాలు, ఈ చాప్టర్ల పైన ఈ క్వశ్చన్స్ అనేవి అయితే ఉండడం జరుగుతుంది. సో చివరి వరకు చూడండి డెఫినెట్గా. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి నిహారిక అనే గ్రహాల ఆవిర్భావ పరికల్పనని వివరించింది ఎవరు? సో నిహారిక అనేది ఒక గ్రహాల ఆవిర్భావ పరికల్పన. సో దీనిని వివరించింది ఎవరు అని అంటే కాంట్, చాంబర్లిన్, మౌల్టన్, జెఫ్రిన్. సో మరి దీని ఒక ఆన్సర్ వచ్చేసి కాంట్ అనే వ్యక్తి మనకు నిహారిక అనే ఒక నక్షత్రాల సముదాయం పైన మనకు ఆయన అవగాహన కల్పించాడు ఫస్ట్. సో కాంట్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ది, గ్రహకాల పరికల్పనని రూపొందించింది ఎవరు? సో ఎవరు మరి? కాంట్, లాప్లే, చాంబర్లిన్, మౌల్టన్, జెఫ్రిన్ జీన్స్, అలాగే జెఫ్రిన్ మౌల్టన్. సో దీని యొక్క ఆన్సర్ మీరు మన భూమి చాప్టర్ చదివి ఉంటే స్టార్టింగ్లోనే ఉంటుంది. దీని ఒకసారి ఆన్సర్ కామెంట్ చేయండి. సో డెఫినెట్గా వెంటనే పిన్ చేయడం జరుగుతుంది. సో ఈజీ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, విశ్వ ఆవిర్భావ సిద్ధాంతం బిగ్ బ్యాంగ్ యొక్క రూపకర్త ఎవరు? సో ఎవరు మరి బిగ్ బ్యాంగ్ యొక్క రూపకర్త? ఏ చూడండి, ఇమాన్యుయల్ కాంట్, ఎఫ్ఆర్ మౌల్టన్, ఆర్ఏ లిటిల్టన్, జేఏ లిమిటియర్. సో మరి విశ్వ ఆవిర్భావ సిద్ధాంతం బిగ్ బ్యాంగ్ యొక్క రూపకర్త వచ్చేసి జిఏ లిమిటియర్ అనే వ్యక్తి మనకు బిగ్ బ్యాంగ్ రూపకర్త. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ డెఫినెట్గా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఫోర్త్ ఈజీ క్వశ్చన్, సౌర కుటుంబంలో గ్రహాలు ఎన్ని? సో దాని యొక్క ఆన్సర్ కామెంట్ చేయండి. మీకు తెలుసు, చాలాసార్లు చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం. నెక్స్ట్ ఫిఫ్త్ది, క్రింది వాటిలో సరైన క్రమం ఏది? సో ఈ విధంగా క్వశ్చన్స్, ఇటువంటి క్వశ్చన్స్ అడిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కొంచెం టైం వేస్ట్ అయ్యే క్వశ్చన్స్, అంటే ఎక్కువ కంటెంట్ని ఒకటే క్వశ్చన్లో ఇవ్వడం, ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. డెఫినెట్గా ప్రతి టాపిక్ అనేది డెఫినెట్గా డీటెయిల్గా చదవాలి. సో ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి ఒకసారి, క్రింది వాటిలో సరైన క్రమం ఏది? సో ఇక్కడ చూసుకుంటే డైరెక్ట్ ఆన్సర్ చూద్దాం. ఏ ఇస్ కరెక్ట్. విశ్వం, తర్వాత పాలపుంత, తర్వాత నక్షత్రాలు, ఆ తర్వాత గ్రహాలు. సో ఈ విధంగా ఏర్పడ్డాయి అన్నట్టు. సో ప్రతి గ్రహాల యొక్క సముదాయం అనేది ఈ విధంగా ఉంటుంది. గ్రహాలు ఎక్కడి నుంచి? నక్షత్రాల నుంచి. నక్షత్రాలు ఎక్కడి నుంచి అంటే పాలపుంత నుంచి. పాలపుంతలు ఇక్కడ ఏర్పడ్డాయి అంటే విశ్వంలో చాలా పాలపుంతలు ఉంటాయి. అందులో ఉన్న ఒక నక్షత్రాల గుంపులో నుంచి ఉన్నదే మన భూమి. సో ఈ విధంగా చాలా విశ్వాలలో చాలా పాలపుంతలు ఉంటాయని తెలుసుకోవాలి. నెక్స్ట్ సిక్స్త్ది, ఇది టెట్లో అడగడం జరిగింది రీసెంట్. సో ఇప్పుడు జరగబోయే టెట్లో కూడా అడిగే ఆస్కారం ఎక్కువగా ఉంటాయి ఈ క్వశ్చన్స్, డెఫినెట్గా చూడాలి. అట్మాస్ అంటే ఏమిటి? సిక్స్త్ది, నీరు, అణువులు, రాయి, ఆవిరి. సో దీని యొక్క ఆన్సర్ ఆవిరి ఈజ్ కరెక్ట్. ఆవిరిని అట్మాస్ అని అంటారు. అట్మాస్ఫియర్ అంటాం కదా, అట్మాస్ అంటే ఆవిరి. నెక్స్ట్ 7, భూమి రాతి పొరని ఏమని పిలుస్తారు? అట్మాస్ఫియర్, హైడ్రోస్ఫియర్, లిథోస్ఫియర్ అండ్ బయోస్ఫియర్. సో మరి ఏమని పిలుస్తారంటే లిథోస్ఫియర్. భూమి రాతిపొరని లిథోస్ఫియర్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ 8ది, వాతావరణంలో అధికంగా ఉండే వాయువు ఏది? ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, జడవాయువు, నైట్రోజన్. సో మరి దీని యొక్క ఆన్సర్ మనకు తెలుసు, దాదాపు 78% వరకు ఉంటుంది అది ఆ వాయువు. ఒకసారి దాని ఆన్సర్ ఏంటో ఒకసారి కామెంట్ చేయండి. సో ఇది మనం సాక్షి ఎడ్యుకేషన్ నుంచి తీసుకున్నది ఇది. ఎందుకంటే మీరు ఖచ్చితంగా మనకు రెగ్యులర్గా న్యూస్ పేపర్, అటు సాక్షి, భవిత, ఈనాడు, ప్రతిభ, అలాగే నమస్తే తెలంగాణ, నిపుణ, ఇటువంటి రెగ్యులర్గా వాళ్ళు డిఎస్సి అలాగే టెట్ స్పెషల్ కంటెంట్ ఇస్తూ ఉంటారు. అది రెగ్యులర్గా ఫాలో అవ్వండి, చూడకుండా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే అందులోని క్వశ్చన్స్ వచ్చే ఆస్కారం కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రాక్టీస్ లాగా కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 9థది, ఖండ చలన సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరు? ఇక్కడ ఖండ చలన సిద్ధాంతం అని అన్నాం. దీన్ని మరి ప్రతిపాదించింది ఎవరు? జార్జెస్ అబెలిమిటియర్, వెజినార్, మోర్గాన్, జేమ్స్ జీన్స్. సో మరి దీని యొక్క ఆన్సర్ చూసుకుంటే మనం బి, వెజినర్ అనే వ్యక్తి ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 10థది, పూర్వకాలంలోనున్న టెతిస్ సముద్రంకి దక్షిణంగా ఉన్న భూమి ఏది? సో మరి ఈ టెతిస్ సముద్రానికి దక్షిణంగా ఉన్న భూమి వచ్చేసి గోండ్వానా భూమి చాలా ఇంపార్టెంట్. మన భారతదేశ ద్వీపకల్పం ఈ గోండ్వానా భూమిలోనే ఉందని మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ 11, వెజినర్ ప్రకారం ఒకే ఖండంగా ఉన్న భూభాగం ఏది మరి? ఆన్సర్ పేంజియా అనేది ఒకే ఖండంగా ఉన్న భూభాగం. సో 11 ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్
భూమి యొక్క ఉపరితలంలో జలభాగం ఎంత? 71%, 77, 29, 21. సో మరి జలభాగం ఎంత ఉంటుంది భూమి ఉపరితలంలో? సో కామెంట్ చేయండి దీని యొక్క ఆన్సర్. సో 70 అబోవ్ ఉంటుంది. దాని ఆన్సర్ ఏదో ఒకసారి కామెంట్ చేయండి. భూభాగం అలాగే జలభాగం చూసుకుంటే 100%లో జలభాగం ఎక్కువగా ఉంటుంది. సో అదేదో కామెంట్ చేయండి. నెక్స్ట్ 13, అతి చిన్న మహాసముద్రం ఏది? అతి చిన్న మహాసముద్రం వచ్చేసి ఆర్కిటిక్. సో సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 14, ఎత్తైన పర్వతాలు అగ్నిపర్వతాలు, అవశిష్ట పర్వతాలు, ముడత పర్వతాలు, ఖండ పర్వతాలు. సో మరి వీటిలో ఏ పర్వతాలు చాలా ఎత్తైనవి అని చూస్తే ముడత పర్వతాలు అనేవి చాలా ఎత్తైనవి. సో రెండు భూభాగాలు ఒక దగ్గర గుద్దుకోవడం వల్ల కుచించుకపోయి ఈ విధంగా ముడత పర్వతాలు ఏర్పడతాయి. ఎగ్జాంపుల్ హిమాలయాలు. సో అవి చాలా పెద్దగా ఉంటాయి ముడత పర్వతాలు. నెక్స్ట్ 15, గ్రేబ్ అంటే ఏమిటి? గ్రేబ్ ఆర్ గ్రేబల్. సో వెరీ ఇంపార్టెంట్. గ్రేబల్ వచ్చేసి డైరెక్ట్ ఆన్సర్ చూస్తే ఖండ పర్వతాల్లో కుచించుకుపోయిన భాగాన్ని గ్రేబ్ ఆర్ గ్రేబల్ అంటారు. సో 15 బి ఈజ్ కరెక్ట్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 16, హిమాలయాలు ముడత పర్వతాలు, అవశిష్ట పర్వతాలు, అగ్ని పర్వతాలు, ఖండ పర్వతాలు. ఇంతకుముందే చూస్తాం. హిమాలయాలు వచ్చేసి మనకు ముడత పర్వతాలు అనేది మనం చూసుకోవాలి. నెక్స్ట్ 17, ఆరావళి పర్వతాలు అగ్నిపర్వతాలు, ముడత పర్వతాలు, ఖండ పర్వతాలు, అవశిష్ట పర్వతాలు. సో మరి ఆరావళి పర్వతాలు ఎటువంటివి అని చూస్తే మనకు అవి అవశిష్ట పర్వతాలు అనే దాంట్లో వస్తాయి ఆరావళి పర్వతాలు. నెక్స్ట్ 18, ఎత్తైన పీఠభూములు ఏవి? సో ఎత్తైన పీఠభూములు వచ్చేసి ఖండాంతర, పర్వతాంతర, పర్వత పాద, పైవేవి కావు. సో మరి ఇందులో ఎత్తైన పీఠభూములు వచ్చేసి పర్వతాంతర పీఠభూములు ఎత్తైనవి అనేవి మనం చూసుకోవాలి. సో ఇదే కాకుండా మన ఛానల్ నుంచి దాదాపు ఒక 200 బిట్స్ తోటి 200 అంటే అందులో విత్ ఎక్స్ట్రా కంటెంట్ దాదాపు ఒక 400 క్వశ్చన్స్ వరకు తయారయ్యే పీడిఎఫ్ మన దగ్గర ఉంది. ఒకసారి అదేంటో చూద్దాం. సో ఇదే అండి. ఇప్పుడు టెట్ మనకు ఎక్కువ రోజులు టైం లేదు. సో చాలామంది క్వశ్చన్ చేస్తారు ఎలా రివిజన్ చేసుకోవాలి, ఏ విధంగా చదవాలి లాస్ట్ డేస్లో ఉన్నని. సో నేనైతే సోషల్ కంటెంట్కి సంబంధించి మీకు ఈ పీడిఎఫ్ ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటే మీరు ఇందులో చూసుకోవచ్చు దాదాపు మనకు థర్డ్ క్లాస్ నుంచి అప్ టు ఇంటర్ లెవెల్ వరకు క్వశ్చన్స్ ఒకటే దగ్గర సులువుగా మీకు ఉండేలా ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది పేపర్ 1, పేపర్ 2, టీజీ అండ్ ఏపీ రెండింటికి ఇద్దరికి ఉపయోగపడుతుంది. ఇందులో 200 వరకు క్వశ్చన్స్ పీడిఎఫ్ బిట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ టెక్స్ట్ బుక్స్ నుంచి ప్రిఫర్ చేసి రాయడం జరిగింది విత్ ఎక్స్ట్రా కంటెంట్ తోటి. మీకు కనుక ఈ పీడిఎఫ్ కావాలి అని అనుకుంటే డెఫినెట్గా మన ఛానల్లో ఇక్కడ సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత జాయిన్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ జాయిన్ అవ్వడం ద్వారా మీరు అందులో ఈ పీడిఎఫ్ని మీకు ఉచితంగా అందించడం జరుగుతుంది. మీరు వన్స్ జాయిన్ అయిన తర్వాత మీరు మన ఛానల్కి మెంబర్గా రిజిస్టర్ అవుతారు. మీకు ఒక బ్యాడ్జ్ కూడా రావడం జరుగుతుంది. సోలో వచ్చిన వాళ్ళందరికీ నేను ఉచితంగా ఈ పీడిఎఫ్ అయితే అందజేస్తున్నాను. జాయిన్ తోటి జస్ట్ 29 రూపీస్ ఆర్ 59 రూపీస్ తోటి జాయిన్ అనేది అయితే ఆప్షన్ ఉంటుంది. సో ఇప్పుడే జాయిన్ అయిపోండి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఇందులో 10 మార్కుల వరకు సోషల్ కంటెంట్లో కవర్ అయ్యే పీడిఎఫ్ ఉంది. ఇందులో మీరు చూసుకోవచ్చు. ఇందులో ప్రతిదీ విత్ ఎక్స్ట్రా కంటెంట్ తోటి రాయడం జరిగింది ఇందులో. సో డెఫినెట్గా కావాలనుకునేవారు ఇప్పుడే చూడవచ్చు. సో ఇవి క్లాసెస్ వైజ్గా అందజేయడం జరిగింది. డిఎస్సి స్పెషల్కి కూడా ఉపయోగపడుతుంది. ఇందులో చూసుకోవచ్చు మీరు. గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యే వారికి కూడా విత్ ఎక్స్ట్రా కంటెంట్ లాగా ఈ పీడిఎఫ్ ఉపయోగపడుతుంది. సో కావాలనుకునేవారు ఇప్పుడే జాయిన్ అనే ఆప్షన్ తోటి జాయిన్ అవ్వండి. సో ఇక్కడ చూడొచ్చు మీరు అప్ టు మనకు స్వాతంత్రం సిద్ధించే వరకు కంటే ముందు వరకు కూడా ఈ క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది విత్ ఎక్స్ట్రా కంటెంట్ తోటి. కావాల్సుకున్న వాళ్ళు ఇప్పుడే జాయిన్ అవ్వండి. అదొకసారి ఆప్షన్ మీకు చూస్తాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మన ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో మీరు జస్ట్ జాయిన్ అని క్లిక్ చేయండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత అది జాయిన్ అయిన తర్వాత మీకు వెంటనే ఇక్కడ చూడండి వీళ్ళందరూ మన మెంబర్స్, వీళ్ళందరికీ ఫ్రీగా పీడిఎఫ్స్ అనేవి అందజేయడం జరుగుతుంది. సో కావాల్సుకున్న వాళ్ళు మీరు కూడా ఇప్పుడే జాయిన్ అవ్వండి. మీరు వన్స్ జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది. జాయిన్ ఫర్ మోర్ బెనిఫిట్స్ 29 రూపీస్ ఆర్ ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ కొరకి 59 రూపీస్ తోటి మీరు ఇక్కడ జాయిన్ అయిపోవడం వల్ల మీరు మన ఛానల్ మెంబర్ అవుతారు. మీకు ఉచితంగా బ్యాడ్జెస్ వస్తాయి. డెఫినెట్గా ఆ పీడిఎఫ్ని మెంబర్స్ ఓన్లీ పోస్ట్ ద్వారా మీకు అందజేయడం జరుగుతుంది. సో ఇప్పుడే టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడే జాయిన్ అయిపోండి. సో క్లాస్కి వెళ్దాం. 19 క్వశ్చన్ డిస్కస్ చేస్తే మనకి పర్వతాంతర పీఠభూమి అని ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ 19th. ఇది పర్వతాంతర పీఠభూమి వచ్చేసి ఇందులో బొలీవియా పీఠభూమి మనకు పర్వతాంతర పీఠభూమి అవుతుంది. నెక్స్ట్ 20, క్రింది వాటిలో సరికాని జత ఏది? సో ఈ విధంగా సరికాని జత క్వశ్చన్లు ఎక్కువ అడగచ్చు. సో డీటెయిల్గా చదవండి కంటెంట్. సో మరి సరికాని జత ఒకసారి చూద్దాం. కిలిమంజారో, జపాన్ అనేది రాంగ్ అవుతుంది. సో మిగతావన్నీ కరెక్ట్ కాబట్టి అవి కూడా గుర్తుంచుకోవాలా. ఉత్తర అమెరికాలో రాకీ పర్వతాలు ఉన్నాయి. దక్షిణ అమెరికాలో ఆండిస్ పర్వతాలు ఉన్నాయి. ఇటలీలో వెసువియస్ అనే అగ్నిపర్వతం ఉంది. సో ఇవన్నీ ఇంపార్టెంట్. మరి కిలిమంజారో ఎక్కడ ఉంది మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఆన్సర్.
నెక్స్ట్ 21, జపాన్లోని అగ్నిపర్వతం పేరు ఏమిటి? అగ్నిపర్వతాలు కొన్ని మనకు బుక్లో ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ అగ్నిపర్వతం ఉంటుందని అది చదువుకోవాలి. సో మరి జపాన్లో వచ్చేసి ఫ్యూజియామా అగ్నిపర్వతం అనేది అయితే ఉంటుంది. నెక్స్ట్ 22, టిబెట్ పీఠభూమి ఖండాంతర పర్వతాంతర వికోశీకరణ. సో మరి దీని యొక్క ఆన్సర్ మీరు చూసుకుంటే ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్, పర్వతాంతర పీఠభూమి అవుతుంది టిబెట్ పీఠభూమి. నెక్స్ట్ 23, భారతదేశంలో నిక్షేపిత మైదానాలు ఏవి అని క్వశ్చన్ అడగడం జరిగింది. సో దీని యొక్క ఆన్సర్ మీరు చూసుకుంటే గంగా మైదానం అనేది నిక్షేపిత మైదానాల కిందికి వస్తుంది. నెక్స్ట్ 24, ప్రపంచంలో లోతైన అగాధ ధరి ఏది? ఇందులో రోమాంచో, టస్కరోరా, మేరియానా, సుండా. సో మరి దీని యొక్క ఆన్సర్ మీరు చూసుకుంటే మేరియానా అగాధం దాదాపు 11,000 మీటర్లు సంబంధించి అగాధంలో ఉంటుంది, ఇది చూసుకోవచ్చు. నెక్స్ట్ 25, జలసంధి అంటే ఏంది అని ఒకటి అడగడం జరిగింది. దీని యొక్క ఆన్సర్ చూసుకుంటే డి ఈజ్ కరెక్ట్, జల భాగాలని కలుపుతూ భూభాగాలను వేరు చేసే సముద్ర భాగాన్ని జలసంధి అంటారు. కంటెంట్ గుర్తుంచుకోవాలి ఇది. నెక్స్ట్ 26, ప్రధాన భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన సముద్ర భాగాన్ని ఏమంటారు? ఇంపార్టెంట్, సింధు శాఖ, అగ్రము, రిడ్జ్, ట్రెంచ్. సో మరి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ప్రధాన భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన సముద్ర భాగాన్ని ఏమంటారు అని అంటే దీనికి సంబంధించి మీకు ఆన్సర్ తెలుసుంటే ఒకసారి కామెంట్ చేయండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ 27, నయాగారా జలపాతం ఎక్కడ ఉంది? నయాగారా జలపాతం మనకు ఉత్తర అమెరికాలో ఉంటుంది. నెక్స్ట్ 28, నదుల క్రమక్షయం వల్ల ఏర్పడేవి ఏవి? సో నదుల క్రమక్షయం వల్ల ఏం ఏర్పడతాయి? జలపాతాల, డెల్టాల, లోయల, పగలు లోయల. సో మరి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి క్రమక్షయం వల్ల ఏర్పడేటివి లోయలు ఈజ్ కరెక్ట్, సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 29, భూమి ఉపరితలం నుంచి పైకి వెళ్ళే కొద్దీ వాతావరణ పీడనంలో మార్పు ఏ విధంగా ఉంటుంది అంటే తగ్గుతుందా, పెరుగుతుందా, మార్పు ఉండదా, చెప్పలేమా? సో మరి దీని యొక్క ఆన్సర్ అంటే తగ్గుతుంది, పైకి వెళ్ళే కొద్దీ వాతావరణ పీడనం అనేది తగ్గుతుందని అయితే మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ 30, అధిక సాంద్రత ఉండే వాతావరణ పొర ఏది? సో మరి ఏది అధిక సాంద్రత ఉండేది? ట్రోపో ఆవరణంలో అధిక సాంద్రతని మనం గమనించవచ్చు. నెక్స్ట్ 31, క్రింది వాటిలో సరికానిది ఏది? సో మరి ఆప్షన్స్, ట్రోపో జీవరాశులకు ముఖ్యమైనది, స్ట్రాటో విమానాలు ప్రయాణం, ఐనోలో రేడియో తరంగాల పరావర్తనం, పైవేవి కావు. సో మరి ఇందులో కరెక్ట్ సరికానిది ఏది అని అంటే డి, పైవేవి కరెక్ట్ కాదు అన్నట్టయితే మనకి ఇవ్వడం జరిగింది. సో మరి ఇది ఆప్షన్స్ కరెక్టా కాదా ఒకసారి కామెంట్ చేయండి, క్రింది వాటిలో సరికానిది ఏది అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 32, గాలి వేగాన్ని కొలవడానికి ఉపయోగపడే పరికరం ఏది? సో మరి ఏది? ఆర్ద్రత, ఆల్టిమీటర్, పవన వేగమాపకం, బారోమీటర్. సో 32 ఆన్సర్ వచ్చేసి పవన వేగమాపకం, స్పీడోమీటర్. సో ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వాయు పీడనం తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరం ఏది? 33, దీని యొక్క ఆన్సర్ మీరు చూసుకుంటే బారోమీటర్ ఈజ్ కరెక్ట్, పీడనంకి సంబంధించి బారోమీటర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ 34, క్రింది వాటిలో సరైనది ఏది? 34కి ఒకసారి చూసుకుంటే డి ఈజ్ కరెక్ట్, పైవన్నీ కరెక్టే. వాయు చలనం అధిక పీడనం నుంచి అల్పపీడనంగా వెళ్తుంది, వాయు పీడనం ఉష్ణోగ్రత వ్యత్యాసాలను బట్టి మారుతుంది, వాయు సాంద్రత కాలాన్ని బట్టి స్థలాన్ని బట్టి మారుతుంది. సో ఈ 3 కూడా కరెక్టే, క్రింది వాటిలో సరైనవి అన్నీ కరెక్ట్. నెక్స్ట్ 35, ప్రామాణిక వాతావరణ పీడనం ఎంత అనంటే మనం చూసుకుంటే ఇక్కడ 35కి సంబంధించి 780 మిల్లీబార్లుగా గమనించవచ్చు ప్రామాణిక వాతావరణ పీడనంకి సంబంధించి. నెక్స్ట్ 36 ఒకసారి చూసుకుంటే క్రింది వాటిలో వాతావరణ పీడనాన్ని ప్రభావితం చేయని అంశం ఏది? సో మరి 36 ఆన్సర్ ఏంటి? ఇందులో వాయు ప్రవాహాలు, సముద్ర ప్రవాహాలు, నీటి ఆవిరి, ఉష్ణోగ్రత. సో 36 ఆన్సర్ వచ్చేసి సముద్ర ప్రవాహాలు వాతావరణ పీడనాన్ని ప్రభావితం చేయవుగా మనం చూడవచ్చు. సో ఇది ఈరోజు క్లాస్ కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి ఇప్పటివరకు కంప్లీట్ చేద్దాం. 36 ఇంపార్టెంట్ బిట్ భూమికి సంబంధించి చాప్టర్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. డెఫినెట్గా భూమి చాప్టర్ గురించి అడిగే ఆస్కారం ఉంటే క్వశ్చన్లు రావచ్చు. సో కంటెంట్ ఒకసారి నోట్ చేసుకోండి, రివిజన్గా ఉపయోగపడుతుంది. సో ఇదివరకు చెప్పినట్టు ఆ పీడిఎఫ్ కావాలనుకునేవారు, సో పీడిఎఫ్ కంపల్సరీ కావాలనుకునేవారు ఇంతకుముందు చెప్పినట్టు సబ్స్క్రైబ్ చేసుకొని జాయిన్ అనే బటన్ తోటి ఇప్పుడే జాయిన్ అయిపోండి. డెఫినెట్గా మీరు జాయిన్ అయిన తర్వాత నాకు మీ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. డెఫినెట్గా మీకు పీడిఎఫ్ అనేది షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఒక్క పీడిఎఫే కాదు, టెట్ డిఎస్సికి సంబంధించి ఎటువంటి కంటెంట్ అయినా ఉచితంగా మీకు అందించడం జరుగుతుంది. సో లేట్ చేయకండి, ఇప్పుడే జాయిన్ అవ్వండి. టైం ఎక్కువగా లేదు, వితిన్ 15 డేస్లో మనకు షెడ్యూల్ కూడా రావడం జరిగింది. వితిన్ 15 డేస్ మే 20 నుంచి ఎగ్జామ్స్ అనేవి ప్రారంభమవుతున్నాయి, జూన్ 2 వరకు. సో ప్రతి ఒక్కరూ డెఫినెట్గా యూజ్ చేసుకోండి. పేపర్ 2 అండ్ పేపర్ 1 ఇద్దరికి ఉపయోగపడుతుంది. సో ఇదండి ఈరోజు క్లాస్. మనం మన భూమి చాప్టర్ గురించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చేయడం జరిగింది. క్లాస్ 2లో భాగంగా మిగతా బిట్స్ డిస్కస్ చేద్దాం రేపు. థ్యాంక్ యూ. యువర్స్ బిలీవర్స్ అకాడమీ, క్రాంతి ఉప్పు. జై హింద్.